Hi, this is Dr. SK preparing for NEET PG 2025. యాక్చువల్లీ మనం ఏదైనా వ్యాక్సిన్ కనిపెట్టాలి అంటే ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న హెచ్ఎంపీవీ వ్యాక్సిన్ కనిపెట్టాలన్నా, లాస్ట్ టైం 5 years కింద కోవిడ్ వ్యాక్సిన్ కనిపెట్టాలన్నా, అసలు వ్యాక్సిన్ ఎలా కనిపెడతారు అనేది మీకు ఇప్పుడు చెప్తాను. యాక్చువల్లీ వ్యాక్సిన్ కనిపెట్టడానికి అరౌండ్ ఒక 6 to 7 phases ఉంటాయి. దానికి డిఫరెంట్ పేర్లు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ప్రీ క్లినికల్ ట్రయల్స్, అంటే ఇది ఏంటంటే ఫస్ట్ ల్యాబ్లో చేస్తారు. ల్యాబ్లో మైక్రోస్కోప్లో చూసి అసలు వైరస్ ఏంటి, ఎలా ఉంటుంది, లేదంటే ఆ బ్యాక్టీరియా ఏంటి, దాని స్ట్రక్చర్ ఏంటి, దాని అంటే చుట్టూ ఉన్న మెంబ్రెన్స్ ఏంటి, ఎన్ని లేయర్స్ ఉన్నాయి, దాని ప్రోటీన్ ఏంటి, అది సింగిల్ స్టాండర్డా డబుల్ స్టాండర్డా, ఫస్ట్ డిఎన్ఏనా ఆర్ఎన్ఏనా, ఏ ఫ్యామిలీలోకి వస్తుంది అనేది చూస్తారు. అది అయ్యాక యానిమల్స్లో వాడతారు అన్నమాట. ఎలా వాడతారు అంటే ఈ మన ర్యాట్స్కి కానీ మంకీస్కి కానీ యూజ్ చేస్తారు. వాడి అసలు వాళ్ళకి యూజ్ చేశాక మనం ఉమెన్స్కి యూజ్ చేయొచ్చా లేదా అనేది టెస్ట్ చేస్తారు అన్నమాట. సరే అక్కడ కూడా అప్రూవ్ అయింది, అక్కడ కూడా ఓకే అంటే అప్పుడు హ్యూమన్ బీయింగ్స్కి వాడతారు. ఎలా వాడతారు అంటే కొందరేమో అంటే కొన్ని కంపెనీస్ మైక్రో డోసింగ్ అన్నట్టు, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఒక డోస్ ఇవ్వాల్సిన దానికన్నా 1/100 డోస్ ఇస్తారు. ఆ డోస్ ఇచ్చి మన ఉమెన్స్ బీయింగ్స్ ఎలా రియాక్ట్ అవుతున్నాయని చూస్తారు. అది ఇట్స్ ఆప్షనల్ అన్నట్టు, అది దాన్ని phase 0 అంటారు. phase 0 అనేది ఆప్షనల్. phase 1 అంటే ఏంటంటే దాని తర్వాత phase 1 అంటే ఏంటంటే మనం ఒక 20-100 మెంబర్స్ని తీసుకొని, అంటే మనుషుల్ని తీసుకొని వాళ్ళపైన టెస్ట్ చేస్తారు. ఎలా టెస్ట్ చేసి ఏం చేస్తారు అంటే సేఫ్టీ ఎంత ఉంది, ఆ తర్వాత ఏంటి ఏదైనా కాంప్లికేషన్ చేస్తుందా, దాని అంటే మన మనుషులు దాన్ని ఎంతలా టాలరేట్ చేస్తున్నాము అనేది చూస్తామన్నమాట. అది అయ్యాక ఏం చేస్తామంటే phase 2 అన్నమాట. ఇది ఏంటంటే మోస్ట్లీ phase 2 దేనికోసం అంటే ఎఫెక్టివ్నెస్, అది ఎంతలా పనిచేస్తుంది అనేది. ఫస్ట్ది ఎంత సేఫ్టీ అనేది, సెకండ్ ఎఫెక్టివ్నెస్ అనమాట, ఎంతలా అంటే చేస్తుంది అనేది. అది కొంచెం ఎక్కువ పాపులేషన్, అంటే phase 1 ఇలా ఫేసెస్ పెరిగే కొద్దీ మనుషులు పెరుగుతూ ఉంటాయి. ఎఫెక్టివ్నెస్ చెప్పాను కదా. ఆ తర్వాత రేంజ్, అంటే మన ఈ డ్రగ్ ఎంత నుంచి ఎంతవరకు ఇవ్వాలి, ఆ తర్వాత దీని తర్వాత ఎఫెక్ట్ ఏంటి, మనం ఎక్కువ ఇస్తే ఏమవుతుంది, తక్కువ ఇస్తే ఎంత తక్కువ పనిచేస్తుంది అనేది చెప్తుంది. ఆ తర్వాత దాని కన్ఫర్మేషన్, అదే phase 3 అన్నమాట. ఇది ఏంటంటే కొంచెం ఎక్కువ మందికి చేస్తారు, ఇంకో ఎక్కువ ఏరియాస్ డిఫరెంట్ ఏరియాస్లో యూజ్ చేస్తారు. అలా చేసి ఇప్పుడు phase 2 అనుకో ఒకే హోమోజీనియస్ పాపులేషన్ అన్నమాట, అంటే ఒకే టైప్ ఆఫ్ పాపులేషన్ ఒకే ఏజ్లో చేస్తారు. అదే phase 3 అనుకో డిఫరెంట్ ఏజ్లో డిఫరెంట్ ఏరియాస్లో చేస్తారు, ఎలా పనిచేస్తుంది అన్నది. అప్పుడు దాని ఏంటంటే పేషెంట్స్కి ఎలా రియాక్ట్ అవుతుందో కూడా, అంటే మేము ఎలా చేస్తుందని చూస్తాం అన్నమాట. ఆ తర్వాత ఇదంతా అయిపోయింది, ఓకే అప్రూవ్ అయిపోయింది అంటే ఇక్కడ దాకా అప్రూవ్ అయింది అనుకో, అప్పుడు ఎఫ్డీఏకి పంపిస్తారు. ఎఫ్డీఏ ఎలా పనిచేస్తుంది అంటే దీన్ని అప్రూవ్ చేస్తుంది. ఎఫ్డీఏ అప్రూవ్ చేశాక ఇది పోస్ట్ మార్కెటింగ్ అన్నమాట. అంటే మేము ఎలా అంటే ఈ ల్యాబ్ ఈ అన్నీ అయిపోయాయి, ఇప్పుడు మార్కెట్లోకి ఇస్తారు. ఇలా ఒక కొత్త డ్రగ్ వచ్చిందని చెప్తారు. ఇలా వచ్చాక మన లార్జ్ నెంబర్ ఆఫ్ పాపులేషన్స్ వాడి దీన్ని ఎలా అంటే ఏదైనా ఇప్పుడు కొందరు వాడతారు, చాలా వాడాక అసలు దానివల్ల ఏమవుతుంది అనేది తెలుస్తుంది. ఇలానే కొన్ని డ్రగ్స్ బ్యాన్ కూడా అయ్యాయి. దీని తర్వాత చాలా వాటికి రేర్గా వస్తుంది సైడ్ ఎఫెక్ట్స్, కానీ స్పెసిఫిక్గా ఎలా వస్తుంది అని చెప్పి చూడడానికి ఇస్తారు. అంతే ఫ్రెండ్స్, ఇది అయ్యాక మనకి ఇలానే వచ్చింది కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ ఇంకే వ్యాక్సిన్ అయినా సరే ఇదే ప్రాసెస్లో వస్తుంది, ఇదే చేస్తారు. అంతే ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్, జాగ్రత్తగా ఉండండి రోయ్, మాస్క్ ఇంపార్టెంట్ బిగులు.